వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏప్రిల్ 26. ఓకే, యాక్చువల్లీ ఈ వీడియో 2-3 డేస్ బ్యాక్ చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది. అదేంటంటే ఎవరైతే కొత్త వీసా మీద రావాల్సిందో, కువైట్కి రావాలనుకుంటున్నారో, ఆల్రెడీ వీసా తీసుకొని ఈ యుద్ధ వాతావరణంలో ఎక్స్పైర్ అయిపోయిందో వాళ్ళందరికీ ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. సో ఎవరైతే ఈ యుద్ధ పరిస్థితుల్లో బంద్ అయింది కదా ఎయిర్పోర్ట్ మొత్తము, సో 50 రోజులు బంద్ చేశారు కాబట్టి ఈ టైంలో ఎవరైతే కొత్త వీసా రావాలనుకునే వాళ్ళంతా మొత్తం అన్ని ప్రొసీజర్ ఫినిష్ చేసుకొని వాళ్ళకి టైం ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. 3 నెలలు, యాక్చువల్లీ వాళ్ళు 2 నెలలు 3 నెలలు టైం ఇస్తారు. ఆ ఎక్స్పైర్ అయిన వాళ్ళకైతే వీసా పొడిగింపు అనేది లేదని ఇక్కడ గవర్నమెంట్ స్పష్టం చేసిందనమాట. వాళ్ళైతే మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వీసా తీసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వీసా పంపించమని మీరు అడగాలన్నమాట. సో వాళ్ళు వీసా పంపించినాక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మెడికల్ ఇవన్నీ. సో వాళ్ళైతే ఎలాంటి ఎక్సెప్షన్ ఇవ్వలేదు గవర్నమెంట్. సో కొత్త వీసా మీద ఎవరైతే వద్దాము అనుకుని వాళ్ళకు ఎక్స్పైర్ అయిపోయిందో టైము, అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేయాలన్నమాట. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ఎక్స్టెన్షన్ లేదనమాట. ఆల్రెడీ పాత ఉంటుంది కదా, పాత వాళ్ళు ఫిబ్రవరి 28 తర్వాత వద్దాము అనుకుని అక్కడ స్ట్రక్ అయిపోయినారు కదా ఇండియాలో. అలాంటి వాళ్ళకి మాత్రము ఒకవేళ ఎక్స్పైర్ అయితే ఫిబ్రవరి 28 తర్వాత వాళ్ళ వీసా 3 నెలలు ఆటోమేటిక్గా వాళ్ళకు పొడిగింపు అనేది వస్తుందని గవర్నమెంట్ ఎప్పుడో చెప్పిందనమాట. సో ఫిబ్రవరి 28 తర్వాత ఎవరైతే వద్దామనుకుంటున్నారో, అంటే అకామా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అకామా ఉండి ఫిబ్రవరి 28 తర్వాత వద్దామనుకొని అక్కడ స్ట్రక్ అయిపోయి ఎక్స్పైర్ అయిన వాళ్ళకి మాత్రం 3 నెలలు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ ఉంటుందని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పిందనమాట. ఎప్పుడు ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయిన కొద్ది రోజులకు వాళ్ళు చెప్పారనమాట. సో ఆ పొడిగింపు అనేది ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇప్పటి నుంచి కాదనమాట. అది గుర్తుంచుకోవాలి. సో చాలామందికి అకామా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, అకామా లేని వాళ్ళకి ఆటోమేటిక్గా ఫిబ్రవరి 28 నుంచి వాళ్ళకి 3 నెలలు అయితే పొడిగింపు ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. నేను ఇంకొక న్యూస్ వినడం ఏంటంటే, ఈ అకామా ఫిబ్రవరి 20 తర్వాత ఎక్స్పైర్ అయ్యి ఇక్కడ ఇప్పుడు వద్దామనుకునే వాళ్ళకి కూడా ఏదో కొంతమంది ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటున్నారు, మాకు ఎలాంటి అప్డేట్ లేదు కువైట్ నుంచి అని విన్నాను. బట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సరేనా? కువైట్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ చెప్పిందనమాట, 3 నెలలు పొడిగింపు ఉంటుంది. ఏది పాత వాళ్ళకు అకామా ఉండి ఫిబ్రవరి 28 తర్వాత ఎక్స్పైర్ అయిన వాళ్ళకు స్టక్ అయిపోయిన అనమాట, ఎక్స్పైర్ అయిన వాళ్ళకి. ఓకే గాయస్, ఇంకా కొత్త వీసా అయితే మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే. పాపం చాలామంది కొంతమంది డబ్బు కట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ మీరు స్పాన్సర్ ఫోన్ చేసి మీరు అదే వీసాని మళ్ళీ మీరు కొత్తది పంపించమని అడగండి, ఓకేనా? సో మీరు మళ్ళీ ప్రొసీజర్ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీసాకి టైం ఉంటే పర్లేదు, కొత్త వీసా అయినా మీకు టైం ఉంటే ఆల్రెడీ వీసాలో ఇబ్బంది లేదు. ఎక్స్పైర్ అయిన మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కొత్త వీసా మీద రావాల్సిందే, ఎవరైతే కొత్త వీసాల మీద తీసుకుని వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు అనమాట, ఓకేనా? ఇది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్. సో అదేవిధంగా ఇంకో గుడ్ న్యూస్, కువైట్లో వెడ్డింగ్ పార్టీస్, ఈవెంట్స్ అనేటివి బ్యాన్ చేశారు కదా, సోషల్ గ్యాదరింగ్, ఈ వాతావరణం అవి అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా చాలామంది వర్కర్స్ వచ్చే ఉపాధి పొందడం జరుగుతుందన్నమాట. అది ఒకటి గుడ్ న్యూస్. సో ఇలాంటి అప్డేట్స్ మీకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అకామా పాత వాళ్ళకి ఎక్స్పైర్ అయ్యి వాళ్ళకి 3 నెలలు ఆల్రెడీ టైం గవర్నమెంట్ చెప్తుంది కదా. ఒకవేళ ఎవరైతే ఆడ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటున్నారో, మాకు అప్డేట్ లేదని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు తెలుసుంటే కామెంట్ పెట్టండి, ఓకేనా? ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కదా జనాల్లో. ఓకే గాయ్స్, బాయ్.